أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يريد الله ليبين لكم ويهديكم سنن الذين من قبلكم ويتوب عليكم والله عليم حكيم. والله يريد أن يتوب عليكم ويريد الذين يتبعون الشهوات أن تميلوا ميلا عظيما. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిములారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరి మీద శుభాలను, శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభువు మానవాళి కోసం ఆయన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై నేటికి సుమారు 1500 సంవత్సరాలకు పూర్వం అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 4వ అధ్యాయం 26వ వాక్యం యొక్క రబిమూలంను విన్నాము. దీని తెలుగు అనువాదం: ఓ మానవులారా, మీకు పూర్వం గతించిన సజ్జనులు అవలంబించిన మార్గాలను మీకు తెలిపి ఆ మార్గాలలోనే మిమ్మల్ని కూడా నడపాలని దైవం కోరుతున్నాడు. ఆయన తన కారుణ్యంతో మీ వైపునకు మరలాలనే భావిస్తున్నాడు. ఎందుకంటే ఆయన సర్వము తెలిసినవాడు, మహావివేకి. అల్లాహ్ అయితే మీ వైపునకు కారుణ్యంతో మరలాలని కోరుతున్నాడు. కానీ తమ మనోవాంఛలను ఎవరైతే అనుసరిస్తున్నారో వారు మాత్రము మీరు సన్మార్గం నుండి దూరంగా పోవాలని కోరుతున్నారు. మీపై ఉన్న ఆంక్షలను అల్లాహ్ తేలిక చేయాలని కోరుతున్నాడు. ఎందుకంటే మానవుడు బలహీనుడుగా సృష్టించబడ్డాడు. సోదరులారా, సృష్టి ప్రభువు దైవం మానవాళికి తాను ప్రారంభం నుండి కూడా మరి అతనికి మార్గనిర్దేశన చేస్తూనే వచ్చాడు. ఎందుకంటే మొట్టమొదటి మానవుడు ఆదం అలైహిస్సలాం, మనందరి తండ్రి. ఆయన మరి దైవాన్ని వేడుకుంటారు. దైవమా, ఏ విధంగా నేను మరి నీ మార్గాన్ని అనుసరించాలి, నాకు ఎవరు మార్గనిర్దేశన చేస్తారు అని ఆయన వేడుకున్నప్పుడు సృష్టి ప్రభు దైవం తెలియజేస్తున్నాడు. ఫఇమ్మా యఅతి అన్నకుం మిన్నీ హుదన్ ఫమన్ తబియ హుదాయ వలా ఖౌఫున్ అలైహిం వలా హుమ్ యహజనూన్. దీని అర్థం ఏమిటంటే, ఓ ఆదం, నేను ప్రతి జాతిలోనూ ప్రతి కాలంలోనూ నా మార్గదర్శకత్వాన్ని నీకు ఇస్తూనే ఉంటాను. మరి ఎవరైతే ఆ మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తారో మరి వారికి ఎటువంటి భయం కానీ ఎటువంటి దుఃఖం కానీ కలిగే అవకాశం లేదు అని దైవము భరోసాను మరి ఒక వాగ్దానాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం మేర ప్రతి జాతిలోనూ మరి ప్రతి కాలంలో కూడా దైవము తన మార్గదర్శకత్వాన్ని పంపించాడు. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో తెలియజేస్తున్నాడు, వలికొల్లి ఉమ్మతి రసూల్, ప్రతి జాతికి కూడా ఒక ప్రవక్త ఉన్నాడు. వలికొల్లి ఉమ్మతిన్ హాద్, ప్రతి జాతికి ఒక మార్గనిర్దేశకుడు ఉన్నాడు. కాబట్టి సోదరులారా, మనము మన సొంత తెలివితేటలు కానీ సొంత జ్ఞానాన్ని కానీ ఉపయోగించి కొత్త మార్గాలను సృష్టించుకునే అవకాశము కానీ అవసరం కానీ ఇక్కడ ఎంత మాత్రం కూడా లేదు. మనము ఏ మార్గంలో వెళ్ళాలో, ఏ పనులు చేస్తే దైవం మరి మనలను కరుణిస్తాడో, ఏ పనులు ఆయనకు దూరంగా తీసుకుని వెళ్తాయో ఇత్యాది విషయాలన్నింటినీ కూడా దైవము తన ప్రవక్తల ద్వారా తెలియజేసేశాడు. మనం చాలామందిని చూస్తుంటాం, కొత్త కొత్త మార్గాలను కనిపెడుతుంటారు, కొత్త కొత్త విధానాలను కనిపెడుతుంటారు తమ జ్ఞానాన్ని ఉపయోగించి. కానీ సోదరులారా,
మనిషి తాను తన జ్ఞానం ఆధారంగా ఎప్పుడైతే ఏదైనా ఒక ఆలోచన కానీ, ఒక విధానాన్ని కానీ, ఒక పద్ధతిని కానీ, ఒక సిద్ధాంతాన్ని కానీ కనిపెట్టుకుంటాడో, మరి కొంతకాలానికి ఆ సిద్ధాంతం కానీ, ఆ ఆ విధి విధానాలు కానీ అతనికి మరి ఎంత మాత్రం కూడా ప్రయోజనాన్ని, ఉపయోగాన్ని ఇవ్వలేవు. ఎందుకంటే మానవుడు మరి బలహీనమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటాడు కాబట్టి. అందుకనే దైవము మరి ఎవరైతే దైవ మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తారో వారు ఎన్నడూ కూడా మరి మార్గాన్ని తప్పరు, ఎన్నడూ కూడా వారు బాధపడే అవకాశం లేదు. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో దైవం తెలియజేస్తున్నాడు, వఅతసము బిహబ్లిల్లాహి జమీఅ. దైవం ఇచ్చినటువంటి మార్గదర్శకత్వాన్ని మీరు గట్టిగా మరి పట్టుకుని అనుసరిస్తూ ఉండండి. ఈ విధంగా మీరు చేసినప్పుడు ఎన్నడూ కూడా మార్గాన్ని తప్పరు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా మరి చివరి రోజుల్లో మరి చెప్పడం జరిగింది, నేను మీ మధ్య 2 విషయాలు వదిలి వెళ్తున్నాను. ఈ 2 విషయాలు ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో మరి వారిని ఎవ్వరు కూడా మార్గాన్ని తప్పించలేరు అని. మరి అందులో ఒకటి ఏమిటంటే దైవ గ్రంథము మరియు దైవము నాకు ఇచ్చినటువంటి మరి సంప్రదాయం. అంటే ఏ విధంగా ఆయనను ఆరాధించాలి, ఏ విధంగా ఏ పనులు ఏ విధంగా చేయాలి ఇత్యాది విషయాలను దైవం తన ప్రవక్త ద్వారా తెలియజేశాడు. కాబట్టి ప్రవక్తను మరియు దేవుని యొక్క గ్రంథాన్ని ఎవరైతే గట్టిగా అనుసరిస్తారో వారికి ఏ మాత్రం కూడా దుఃఖం కలిగే అవకాశం లేదు. మరి ఇక్కడ దైవం ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, మీకు గతించినటువంటి సజ్జనులు అవలంబించిన మార్గాలను మీకు తెలిపి ఆ మార్గాలలోనే మిమ్మల్ని కూడా నడపాలని అల్లాహ్ కోరుతున్నాడు. చాలా ముఖ్యమైనటువంటి వాక్యాన్ని ఇక్కడ దైవం తెలియజేస్తున్నాడు. ఏ మార్గం అయితే అంతిమ దైవగ్రంథం ఖురాన్లో తెలియజేయడం జరిగిందో ఇదే మార్గము మరి పూర్వం వచ్చినటువంటి ప్రవక్తలందరికీ కూడా ఇదే మార్గాన్ని తెలియజేశాడు. ఎందుకంటే ప్రారంభం నుండి కూడా దైవ ధర్మము, దైవ మార్గము ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. అంతే తప్ప ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క మార్గము, ఒక్కొక్క భాషకు ఒక్కొక్క మార్గము, ఒక్కొక్క ప్రవక్తకు ఒక్కొక్క మార్గాన్ని దైవం ఎంత మాత్రం కూడా బోధించలేదు. దైవం ఒక్కడే అయినప్పుడు ఆయనను చేరే మార్గం కూడా ఒకటే ఉంటుంది. అదేమిటి? అది సంపూర్ణంగా ఆయనకు సమర్పణ చేసుకుని జీవితం గడపడం, ఆయన ఆజ్ఞ మేర జీవితం గడపడం. దీనిని అరబీ భాషలో ఇస్లాం అని పిలుస్తారు. దీనినే ప్రారంభ కాలంలో ఏకేశ్వరోపాసన, ఒకే దైవాన్ని ఆరాధించడము అని పిలుచుకునేవారు. కాబట్టి ఏ మార్గం అయితే నేను పూర్వం నుండి కూడా బోధిస్తూ వస్తున్నాను, ఏ మార్గం అయితే పూర్వపు గ్రంథాలలో మరి నిక్షిప్తమై ఉన్నదో, ఏ మార్గం అయితే పూర్వం వచ్చినటువంటి ప్రవక్తలందరూ కూడా తెలియజేశారో అదే మార్గాన్ని మరొకసారి మీకు తెలియజెప్పి మిమ్మల్ని ఆ సజ్జనులు అవలంబించినటువంటి మార్గాలలోనే మిమ్మల్ని కూడా నడపాలని దైవం కోరుతున్నాడు. అందుకనే ఆయన గ్రంథాల తర్వాత గ్రంథాలను, ప్రవక్తల తర్వాత ప్రవక్తలను ఒప్పించాడు. ఎందుకంటే మనిషి మరి తన స్వార్థంతో దైవ గ్రంథాలను మార్చుకున్నాడు, తన స్వార్థంతో దైవ ప్రవక్తల యొక్క సందేశాన్ని మార్చుకున్నాడు. మరి మర్చిపోయి మార్పుకు గురైనటువంటి మరి ఆ సందేశాన్ని మరి సరిచేయడం కోసము మరొకసారి దైవము చివరిగా మనకు ఈ అంతిమ దైవగ్రంథం ఖురాన్ను మరి పంపించడం జరిగింది. అంతిమ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మన అందరికీ కూడా ప్రవక్తగా నియమించి పంపించడం జరిగింది. మరి ఇది మరి ఏ మాత్రం కూడా 1500 సంవత్సరాల నుండి కూడా మానవ ప్రక్షిప్తాలకు లోను కాకుండా తన ఉనికిని కాపాడుకుంటూ వస్తుంది. ఇది మరి విమర్శకులు సైతం అంగీకరిస్తున్నటువంటి సత్యము. ఏదైనా ఒక గ్రంథము 1500 సంవత్సరాల నుండి మనిషి మార్పులకు మరి లోను కాకుండా సురక్షితంగా ఉన్నటువంటి గ్రంథం ఏదైనా ఉన్నది అంటే అది అంతిమ దైవగ్రంథం దివ్య ఖురానే అని వారు సాక్ష్యం కూడా ఇస్తుంటారు. దీని ఘనత, దీని గొప్పతనము మనిషిది అంత మాత్రం కూడా కాదు. ఎందుకంటే దైవం స్వయంగా తెలియజేస్తున్నాడు, ఇన్నా నహన నజల్నాహు జిక్ర వ ఇన్న లహు లహాఫిజు. ఈ జ్ఞాపికను, ఈ ఖురాన్ను, మరి ఈ గ్రంథాన్ని నేను అవతరింపజేశాను, మరి దీనిని నేనే రక్షిస్తాను అని దైవము వాగ్దానం చేయడం జరిగింది. అందుకనే ఈ రోజున దైవము ఈ అంతిమ దైవగ్రంథం ఖురాన్ను మరి దాని మాతృభాషలో కంఠస్థం చేసుకున్న వాళ్ళు ఈ రోజున కోటాను కోట్ల మంది కనబడతారు మనకి.
మరి 6 బాలుల నుండి మరి ఇంకా ముసలివారి వరకు కూడా ఈ గ్రంథాన్ని మనకు రానటువంటి భాష అరబీ భాష మనకు అన్య భాష అయినప్పటికీ కూడా ఆ భాషలో దాని మాతృభాషలో ఆ గ్రంథాన్ని ప్రారంభం నుండి చివరి వరకు మరి సుమారు 114 అధ్యాయాలు ఇందులో ఉంటాయి. 6236 వాక్యాలు ఇందులో ఉంటాయి. 30 కాండాలు ఉన్నాయి. ఇంత పెద్ద గ్రంథాన్ని మనకు రానటువంటి ఒక భాషలో కంఠస్థం చేసుకోవడం అనేది ఎంత కష్టమైనటువంటి పనో ఒకసారి ఆలోచన చేయాలి. అయినప్పటికీ కూడా దైవము మరి చిన్న 6 బాలుడు ఈ మొత్తం గ్రంథాన్ని కంఠస్థ పట్టుకొని మరి ప్రారంభం నుండి చివరి వరకు కూడా గ్రంథాన్ని చూడకుండా చెప్పగలుగుతున్నాడు అంటే అది కేవలము దేవుని యొక్క అనుగ్రహం మాత్రమే. ఎందుకంటే ఆయన వాగ్దానం మేర ఈ గ్రంథాన్ని ఆయన రక్షించుకున్నాడు కాబట్టి. సోదరులారా, ఈ విధంగా మరి ఏ మార్గాలైతే ఆయన పూర్వపు గ్రంథాలలో తెలియజేశాడో అదే మార్గాన్ని మరొకసారి మీకు తెలియజేస్తున్నాడు. ఏక ఇష్టముస్తుహి అని మనకు ఋగ్వేదం చెప్తుంది. అంటే సాటి సమానములైనటువంటి ఆ దైవం ఒక్కనికి మాత్రమే మీరు ఆరాధన చెయ్యండి అని. మా చిరణ్యద్వి శంశత ఇది అధర్వణ వేదం చెప్తుంది. అంటే మీరు ఆ ఒక్కనికి మాత్రమే ఆరాధన చేయండి, అప్పుడు మీకు ఏ బాధ కూడా బాధించదు అని. మరి ఈ విధంగా సోదరులారా, భగవద్గీత గ్రంథాన్ని కూడా మనం పరిశీలన చేసినట్లయితే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాసుచ. ఇది 18వ అధ్యాయము 62వ శ్లోకము భగవద్గీత గ్రంథం. దీని అర్థం ఏమిటంటే, ఓ అర్జున, సర్వధర్మాలను కూడా విడిచిపెట్టు. నీవు కల్పించుకున్నటువంటి నీ బుద్ధి, నీ జ్ఞానం ఆధారంగా నువ్వు ఏదైతే ఏర్పాటు చేసుకున్నావో ఆ విధి విధానాలు, ఆ సిద్ధాంతాలు అన్నింటినీ కూడా పక్కన పెట్టు. మామేకం శరణం వ్రజ. దైవం చెప్తున్నాడు, ఆయన ఒక్కనికి మాత్రమే శరణు పొందు, ఆయన ఒక్కనికి మాత్రమే నీవు లొంగి జీవితం గడుపు. అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాసుచ. నిన్ను ఆయన సర్వ పాపాల నుండి కూడా బయటకు తీస్తాడు అని ఏ ధర్మమైతే, ఏ సిద్ధాంతమైతే భగవద్గీత గ్రంథం బోధిస్తుందో. మరి బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఓ భూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును కూడా లేడు అని మనకు యెషయా గ్రంథం చెప్తుంది. అంటే ఓ భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రజలారా, మీకు మరొక దైవం ఎవరు కూడా లేడు, ఆ సృష్టి ప్రభువు తప్ప. ఆయనకు మాత్రమే మీరు లొంగి జీవితం గడపండి, ఆయన వైపునకు మరలండి, అప్పుడు మీరు ఏ మాత్రం కూడా బాధపడరు అని మనకు పాత నిబంధన గ్రంథం బోధిస్తున్న క్రీస్తు యేసు స్వయంగా చెప్తున్నారు. మరి మీరు భూమి మీద ఎవరికి కూడా తండ్రి అని పేరు పెట్టకండి. అంటే భూమి మీద నివసించే ఎవరికి కూడా మీరు దైవం అని మీరు స్థానం ఇవ్వకండి, దేవుని స్థానం ఇవ్వకండి. ఎందుకంటే ఆయనను ఎవరు కూడా ఇంతవరకు చూడలేదు. కాబట్టి ఆయనకు ఎవరూ మీరు సాటిని సమానాన్ని కల్పించకండి అని ఆయన ఎంతో స్పష్టంగా ఒక మార్గాన్ని బోధించారు. నీ దైవాన్ని నువ్వు పూర్ణ మనస్సు, పూర్ణ జ్ఞానము, పూర్ణ వివేకము, పూర్ణ బలముతోటి ఆరాధన చేయాలి, ప్రేమించాలి అని ఆయన ఒక చాలా ముఖ్యమైనటువంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. మరి ఈ ధర్మము సకల ప్రవక్తలకు, సమస్త ధర్మ గ్రంథాలన్నిటికీ కూడా ఆధారం అని చెప్పడం జరిగింది. మరి ఆ ధర్మాన్నే మరొకసారి దైవం అంతిమ దైవగ్రంథం ఖురాన్ ద్వారా, అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మర్చిపోయినటువంటి, మార్పుకు లోను చేసుకున్నటువంటి సందేశాన్ని సరిచేయడం కోసము మరొకసారి దైవం మనకు తెలియజేశాడు తప్పించి ఇది కొత్త ధర్మము లేకపోతే ఇస్లాం ధర్మము కొత్త దైవాన్ని ఎంత మాత్రం పరిచయం చేయడం లేదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఏ దైవమైతే ఆది నుండి వేదాలలో, ఉపనిషత్తుల్లో ఉన్నాడో, ఏ దైవమైతే భగవద్గీత గ్రంథము, బైబిల్ గ్రంథాలలో ఉన్నాడో, అదే దైవం అంతిమ దైవ గ్రంథం ఖురాన్లోనూ ఉన్నాడు. ఆ దైవాన్ని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించారు. కాబట్టి సోదరులారా, మరి ఈ విధంగా ప్రారంభం నుండి ప్రవక్తలు బోధిస్తున్నటువంటి ధర్మాన్ని, ప్రారంభం నుండి ప్రవక్తలు పరిచయం చేస్తున్నటువంటి దైవాన్నే మరొకసారి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏ మార్గమైతే పూర్వపు గ్రంథాల్లో పూర్వపు ప్రవక్తలు చెప్పారో అదే మార్గాన్ని తెలియచెప్పి మిమ్మల్ని అందులోనే నడపాలనుకుంటున్నాడు. కానీ ఎవరైతే మనోకాంక్షలు దాస్యం చేస్తారో వారు మరి కొత్త మార్గాలను సృష్టిస్తుంటారు. మరి గ్రంథాలలో మరి ప్రవక్తల యొక్క ప్రవచనాల్లో నిక్షిప్తమైనటువంటి ఈ మార్గాన్ని
మరి మార్పులకు లోను చేసి ప్రజలను మభ్యపెట్టి మరొక మార్గాన్ని గురించి బోధిస్తుంటారు. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ప్రధానంగా ఇక్కడ మనము విన్నటువంటి విషయం యొక్క అర్థం ఏమిటంటే, దైవము ప్రారంభం నుండి ఒకే మార్గాన్ని బోధించాడు, ఒకే దైవాన్ని గురించి బోధించాడు. ఎందుకంటే దైవము ఒక్కడే ఉంటాడు కాబట్టి. ధర్మం కూడా ఒక్కటే, ఆయన ఒక్కనికి మాత్రమే మన ఆరాధన చేయడం అనేది. దీనిని అరబీ భాషలో ఇస్లాం అని పిలుస్తారు. కాబట్టి ఇస్లాం అంటే సోదరులారా, అది ఒక జాతికి, లేకపోతే ఒక మతానికి, లేకపోతే ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి చెందినటువంటి పదము కాదు, విధానం కాదు, ఒక ధర్మం కాదు. అది విశ్వమానవాళి ధర్మము. తన సృష్టికర్తను ఆరాధన చేయడమే మరి ఇస్లాం అంటే. మరి సోదరులారా, మరిన్ని విషయాలు మీరు అధ్యయనం ద్వారా తెలుసుకోండి, ఆచరణ చేయండి. మరి సత్యాన్ని గ్రహించి సత్యాన్ని అనుసరించండి. సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది, అది నెమ్మదినిస్తుంది, సాఫల్యాన్ని కూడా ఇస్తుంది. సృష్టి ప్రభు అల్లాహ్ అందరికీ మరి సత్యాన్ని తెలియజేయాలని, అల్లాహ్ అందరికీ మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకిలు దావన అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.